దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అద్వితీయమైన నామంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ అలాగే చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ పరిచర్య ప్రభు ద్వారా అనుగ్రహించబడి ఈ యొక్క సంఘముగా ప్రత్యేకంగా ప్రభు అనుగ్రహించిన ఈ సంఘమునకు కాపరిగా ఉన్న దైవజనులు మరి పాణి గారిని బట్టి, అలాగే ప్రత్యేకంగా సోదరి సుప్రియ గారిని బట్టి మీకు వారికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. నిద్రపోదాం అని అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వచ్చేస్తుంది అందరూ హల్లెలూయా అనగానే కంటిన్యూ చేసేస్తున్నారు. ఏమైనా హల్లెలూయా మంచిది. మరి చక్కని ఆరాధనను మనము చేసుకున్నాము. మరి ఉదయకాల సమయంలో ఇంకొక ఆరాధన కూడా మేము వెళ్ళటానికి మరి పాణి గారి ద్వారా వారు పరిచయం చేశారు. మరి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశారు. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. ఈ ఏన్షియంట్ పట్టణంలో మిమ్మల్ని కలుసుకునే ఈ భాగ్యం ఇచ్చిన దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఇంకా పెద్దగా పరిచయం ఏది చేయాలని అనుకోవట్లేదు. కానీ దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, ప్రభు మాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఆశీర్వాదం లేని ప్రజలకు ఆశీర్వాద కారణంగా మిమ్మల్ని నిలబెడతానని దేవుడు వాగ్దానం చేసి ప్రభు పరిచర్యని అనుగ్రహించారు. ఆ పరిచర్య మరి విజయవాడలో ప్రారంభించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. విజయవాడలో తులసి నగర్, తాడిగడప, అలాగే అవనగడ్డ దగ్గర కోడూరు దగ్గర ఉల్లిపాలెం, అలాగే గుడివాడ దగ్గర మరి వడాలి, కమలాపురం అనే పరిచర్యలు స్థలాల్లో ఇప్పటికే పరిచర్యలు ఉన్నాయి. ఇప్పుడు మేము మరొక నూతన స్థలంలో సూర్యాపేట నుంచి జనగాం వెళ్ళే ప్రాంతంలో ఒక మందిరాన్ని కడుతున్నాం. మరి ఆ మందిర పరిచర్య కొరకు మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. మరి సహోదరులు పాణి గారు నాకు పరిచయం అంటే ముఖాముఖిగా చూడడం అయితే నిన్నదినానే మరి ఎంతో ప్రేమించి ఎంతో చక్కగా సహకరించి ఈ సమయాన్ని మరి మాకు వారి ద్వారా ప్రభు ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులందరికీ కూడా వందనాలు. ఒకసారి గట్టిగా సహోదరులు హల్లెలూయా చెప్తారు. సహోదరులు కాదు, మేము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఒకసారి బ్రదర్స్ కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మార్కులు ఎలా ఇచ్చాయంటే మీ అందరికీ 100కి 10 మార్కులు. ఏమేన్ హల్లెలూయా. 100కి 90 మార్కులు. మన బ్రదర్స్కి 10కి 9 మార్కులు వేసాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మధ్యాహ్న కాల సమయంలో నిద్ర వచ్చే సమయం ఇది. కాబట్టి కొంచెం నిద్ర రాకుండా మనం ప్రభు వైపు చూద్దాము. 45 నిమిషాలు మన ముందున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ సమయంలో మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక 5 మరి అంటే 3 సేవకులు ఇప్పటికే ఉన్నారు. ఒక 2 సేవకులు సిద్ధపడుతున్నారు. చిన్న సంఘం, చిన్న పరిచర్య. దాదాపుగా 22 దేశాలు, 23 దేశాలు నేను రావటం. ఒమన్ దేశానికి అయితే మొట్టమొదటిసారి నేను రావటం. ఇంత మహద్భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. తమిళ్లో, తెలుగులో, చాలా భాషల్లో మరి పాటలు పాడగలను. కానీ మరి ఇది పాడే సమయం కాదు. నేను పాణిగారితో ముందుగానే ఎప్పుడు అంటూ వచ్చాను, ఎక్కడన్నా ఒక దగ్గర అందరం కలిసి ఆరాధన చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అలాంటి అనుకూలతని రాబోతున్న కాలంలో మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మీ అందరూ పాడుతుంటే నాకు కూడా ఒక పాట పాడాలనిపించింది. మన సహోదరులు ఉన్నారా? ప్లే చేస్తే. హల్లెలూయా. ఎక్కడో ఉన్నారు బ్రదర్, ఉన్నారండి. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీతో పాటు కలిసి మీ సహోదరులాగా ఉండాలని నేను కొద్దిసేపు అనుకుంటున్నాను. అందరికీ వచ్చిన పాట సర్వయుగంలో సజీవుడవు అనే పాట పాడుతూ ప్రభునా ఒక పల్లవి చరణం మాత్రమే మాతో పాటు కలిసి మీరు కూడా చప్పట్లు కొట్టి చక్కగా ఆరాధించాలని కోరుతున్నాను. కంగారేం లేదు, నిదానంగా చక్కగా పాడదాం. ఆమేన్. హల్లెలూయా. తారే నారే నారే తారే నారే నా తారే నారే నారే తారే నారే నా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
కొనియాడ దైనది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోచగలనా నీ సామర్థ్యమును, నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుశూరుడా. ఆమేన్. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, పాడదాం. సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. పాడదాం. నీవే యేసయ్యా. గట్టిగా చెప్పట్టు, శృతిలో కొట్టాలి. నీవు రావా యేసయ్యా, నీవే యేసయ్యా. నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా. మము కొనిపోవ యేసయ్యా, నీవే యేసయ్యా. నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా. మము కొనిపోవ యేసయ్యా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నిత్య సహాయం నీవే యేసయ్యా. పాడదాం. నా కొండ నీవే, నా కోట నీవే యేసయ్యా. నీవే 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 యేసయ్యా. నీవే 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 యేసయ్యా. నీవే 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 నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నిత్య సహాయం నీవే యేసయ్యా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నిత్య సహాయం నీవే యేసయ్యా. నా రక్షణ నీవే, నా నిరీక్షణ నీవే, నా దాగు చోటు నీవే యేసయ్యా. పాడదాం.
నా రక్షణ నీవే, నా నిరీక్షణ నీవే, నా దాగు చోటు నీవే. యేసయ్యా చప్పట్లు స్పీడ్ అవ్వాలి. నా రక్షణ నీవే, నా నిరీక్షణ నీవే, నా దాగు చోటు నీవే. యేసయ్యా నా స్వస్థత నీవే, నా ఆధారం నీవే. యేసయ్యా నా ఆధారం నీవే. యేసయ్యా నా దాగు చోటు నీవే. యేసయ్యా మా దాగు చోటు నీవే. యేసయ్యా మా దాగు చోటు నీవే. యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పిల్లారా, మీ అందరూ చక్కగా శృతిలో చప్పట్లు కొట్టారు. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా మరి మన దైవజనుల పేరేంటి? కోదండపాణి. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ అంటే ప్రభులోకి వచ్చినాక పాణి గారు అనుకోండి, సహోదరులాగా మాట్లాడుతున్నారు. నాకంటే 2 సంవత్సరాలు పెద్ద వయసు వారు. అయితే మీతో ఇలా మాట్లాడకపోతే మీకు వాక్యం అర్థం కాదు. ఇంకోటి ఏంటనంటే, అమ్మ ఒక్క నిమిషం ప్లీజ్ 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 దయచేసి కుర్చీ కావాలంటే నా కుర్చీ కూడా తీసుకున్నాడు. కుర్చీ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే, వీలైనంత వరకు దేవుని వాక్యంలో నుంచి కొంచెం లోతుగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అలాగే నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సమయంలో నాకు ఇచ్చిన మీరు ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా మీరు ఇటు చూడట్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి మంచి ఆయన గారు సంగీతం తెలిసిన ఆయన. సంగీతం తెలిసిన వాళ్ళ ముందు దెయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటుంది మనం పాడితే. కాబట్టి పాడితే ఎలా పాడాలి? కరెక్ట్గా పాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సినీ కచేరీలో పాడేవాడిని. ఆ తర్వాత సినీ బ్యాక్గ్రౌండ్లో పాడాను. తర్వాత చాలా పాటలు, 3 పూల వరంలో పూరాలిందోయ్ అనే పాట మీరు వినుంటారు, రంగగారు చనిపోయినప్పుడు. దాంట్లో ఒక వాయిస్ నాది. అంటే నేను మెయిన్ వాయిస్ కాదు, నేను అబద్ధం చెప్పట్లేదు. కానీ వెనకాల కోరస్ పాడిన వాళ్ళు ఒక కోరస్ నన్ను అప్పటికప్పుడు పాడించారనమాట. ఏంటంటే ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ఇలాంటి పనికిమాలిన పాటలు పాడే నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకు పాడడానికి. హల్లెలూయా. జాన్వేశ్వరి గారు పాటని నా పాటలు కలిపానండి. చాలా పాటలు ఉన్నాయి. మొదలు పెడితే మీకు స్థలాలలో దాదాపుగా పాడి మొదలుపెట్టి దాదాపు 20 నిమిషాలు పాడేశాను అనమాట. అలాగే తెలుగు, తమిళ్ అలా వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఆరాధన అంటే మాత్రం పిచ్చి. హల్లెలూయా. ఈ రోజంతా పాడమంటే పాడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. మరి ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో సోదరి సుప్రియ గారు చక్కని మరి భోజనాలు మాకు సిద్ధపాటు చేశారు. వారింట్లో మరి వారికి మాకు ఆతిథ్యం ఇచ్చారు. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరంతా ఇక్కడికి వచ్చినట్లు లేరు. ఏంటో ఇది వదిలిపెడితే వెళ్ళిపోతామన్నట్టున్నారు మీరు. అంతేనా? ఈ హాల్ మనకే అని చెప్పారు. కాబట్టి మనం సాయంత్రం 7 గంటల వరకు చెప్పుకుందాం. హల్లెలూయా. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నాతో పాటు నా సత్యమణి కొంటూ చాలా సంతోషం. ఎక్కడికి వెళ్ళినా పాశ్రం గారిని తీసుకెళ్తారు చాలామంది. నేను పాశ్రం గారిని తీసుకెళ్తాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమంటే భార్య అంటే ఏంటి? ఇంట్లో ఉండే పాత్రలు కడిగే పాత్ర. ఏం పాత్ర చెప్పండి? కాబట్టి మనతో కూడా వచ్చి దేవుని మహిమ కొరకు వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత టికెట్ అయినా తీసుకెళ్ళడం నాకు ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చక్కని విషయాలు మనం విన్నాం. రిపెంటెన్స్ విల్ టేక్ అస్ ఏ రివైవల్. హల్లెలూయా. ఎప్పుడు మనం పశ్చాత్తాపడతామో అప్పుడు మన జీవితానికి అది ఉజ్జీవంగా మార్చబడుతుంది. మన జీవితాలు ఉజ్జీవాన్ని పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకా ఎక్కువ చెప్పను, కానీ మన వాక్య భాగంలోకి వెళ్ళిపోయే ముందు మరి సొలొమోను భక్తుని గురించి, ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయనతో కూడా కొన్ని గూఢార్థమైన ప్రశ్నలు వేయడానికి శాబాదేశు పురాణి వమన్ గుండా మాట్లాడాలండి. వమన్ దేశము గుండా, సలాలా గుండా వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. శ్రేష్టమైన ఓఫీరు బంగారం కువైట్ నుంచి సేకరించి, శ్రేష్టమైన సాంబ్రాణి ఎక్కడి నుంచి సేకరించి మాట్లాడాలి మీరు. వమన్ అనండి మీరు. వమన్ దేశం నుంచి సేకరించి, మన దేశం మీరున్నారు కదండి, మనకి ఎవరు తిండి పెడతారో అది మన దేశమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మోషే ఐగుప్తుల రక్షణ కొరకు ప్రార్థన చేయలేదా? మాట్లాడలేదు. మీరు ప్రార్థన చేయలేదా? చేశారు. ఏ దేశం మనల్ని పోషిస్తుందో ఆ దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ సమయంలో ఆమె వెళ్ళిన ఈ దేశంలో మరి ప్రత్యేకంగా అంత కలగటానికి గల కారణం ఏంటంటే, దావీదు దేవుని ప్రేమించి ఆరాధన చేసిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుని దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు, నేను కోరుకున్నవాడు.
హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ దేవుడు కోరుకున్నాడు. సహోదరి, అమ్మ, తల్లి, అక్క, చెల్లి, అన్నయ్య, అందరినీ దేవుడు కోరుకున్నాడు. మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడండి. గాడ్ చూజన్ పీపుల్ వీఆర్, రాయల్ ప్రీస్ట్హుడ్ పీపుల్ వీఆర్. మనం రాయల్ ప్రీస్ట్హుడ్, మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. అలాంటి దేశంలో మీరున్నారు కాబట్టి అంతకంటే ప్రాముఖ్యంగా జీవమైన దేవుని చేతుల్లో మీరున్నారు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఏం ఆధారపడద్దు. ఎట్టి పరిస్థితి అయినా కూడా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా దేవుల్లో ఉంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మన పాఠం కొరకు చదువుదామండి. దయచేసి నేను ఇక మాత్రం ఇంకేమీ మాట్లాడను. సమయం సరిగ్గా నా ముందు అరగంట ఉంది. ఈ అరగంటను సద్వినియోగం చేసుకుంటాను. దేవుని వాక్యంలో నుంచి ఒక్కడు చదవాల్సిందిగా కోరుతున్నాను. 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 Peter chapter 2 verse 5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. మీ అందరికీ తెలుసు, పేతురుని ఒక రోజున ప్రభువు కలుసుకొని మాట్లాడుతూ మనుష్య కుమారుడైన దేవుని గురించి యూదులు ఏమన్నారనంటే ఆయన మెస్సయ్య అని ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే మనుష్య కుమారుడని కూడా ఒప్పుకోలే. ఎందుకంటే మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు అని అర్థం. ఒప్పుకోలేదు. ఈ రెండు ఒప్పుకోలేని ప్రజల మధ్యలో అలాగే పరిచయం చేస్తున్న ప్రభు రివ్యూ చేసుకుంటున్నాడు అనమాట. రివ్యూ అంటే ఏంటి? నన్ను గురించి జనం ఏమనుకుంటున్నారు అని. అప్పుడు పేతురు అన్నాడు కదా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువి. అంటే మొట్టమొదటి నీ గురించి యోహాన్ అనుకుంటున్నారయ్యా, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అనుకుంటున్నారు, నిన్ను గురించి హెస్కేల్ అనుకుంటున్నారు, నిన్ను గురించి ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారంటే అప్పుడు ప్రభు అన్నారు కదా, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు ఏమన్నాడంటే నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈ అన్స్టేబుల్గా ఉండే వ్యక్తి, మాట మీద నిలబడని వ్యక్తి, నీటి మీద నిలబడని వ్యక్తి, ప్రభుతో నడుద్దామని నీళ్ళలోకి నడిచి మునిగిపోయిన వ్యక్తి, అవిశ్వాసములో ఉండే వ్యక్తి, స్టేబుల్గా లేని వ్యక్తి ఏమంటాడు? వ్యక్తితో ప్రభు అన్నాడు కదా, నీ మీద నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. ఎవరి మీద కడతాను సంఘాన్ని? మాట్లాడండి. ఎవరి మీద కడతాను సంఘాన్ని? నీ మీద కడతాను. అయితే పాతాళలో ఒక ద్వారపు చెవులు నీకు ఇస్తాను, పాతాళలో ఒక ద్వారాలు దాని ముందు నిలవలేనవని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మాటని చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడు కూడా ఈ మాట గుర్తుకొస్తుంది. పేతురు భక్తుడు ఏమంటాడంటే త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన తర్వాత మాట ఏంటండి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం. దేవునికి అనుకూలమైన అనే దగ్గర రెండు మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అదేంటంటే దేవునికి అనుకూలమైనది ఏంటంటే ప్రార్థన. దయచేసి అందరూ వినాలండి. దేవునికి అనుకూలమైనది ఏంటి? అందరూ చెప్పండి మాటను. ఎందుకనో సార్ గట్టిగా పెద్దగా భోజనం చేశారండి? నేను పెట్టిస్తాను మీకు భోజనం, డౌటే లేదు. భోజనం చేయలేదంటే పెట్టిస్తాను. ఒకసారి గట్టిగా. దేవునికి అనుకూలమైనది ఏంటి? ప్రార్థన. దేవునికి అనుకూలమైనది ఏంటంటే ప్రార్థన. మీకు తెలుసు, తిమోతితో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను క్షేమంగాను ఉండే నిమిత్తం మీరు ఏం చేయాలి? సరిగ్గా చెప్పాలి. అక్కడ ఏముందో చెప్పకుండా ప్రార్థన చేయాలని కట్ చేస్తానండి, ముగించేద్దామండి తొందరగాను. ఏ కాడికి కట్ చేసేయటమే మన పని. దేవునికి స్తోత్రం. ఉన్నది చెప్పండి. సుఖముగాను బ్రతుకు నిమిత్తం, చదవండి, పని తీసి చదువుతాను అనుకుంటున్నాను. సుఖముగాను బ్రతుకు నిమిత్తం రాజుల కొరకును అధికారుల కొరకును మనం ఏం చేయాలి? అందరి కొరకు ప్రార్థన చేస్తే ఏమవుద్దో చదవండి. మీరు చదువుతారేమో అనుకుంటే చదవలేంటండి. వాక్యం తెలీదా? నేను చెప్తే కానీ చదవరా మీరు? రెఫరెన్స్లు ఏవి తెలియవా? హల్లెలూయా. భాషం గారు కొంచెం ఒకసారి పని పట్టండి, ఏమనుకో తర్వాత రాసుకుందరు కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రసంగాన్ని ఆమె రాసుకుంటుంది. ఏమేను? హల్లెలూయా. సుఖముగాను బతుకు నిమిత్తం మనం ఏం చేయాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. టైం అయిపోకుండా ఉండాలంటే త్వరగా మీరు చదవాలి. కిందకి వెళ్ళిపోదాం. ఇవన్నీ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి,
విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతార్పణలు, స్తోత్రాలు చేయవలెనని నేను హెచ్చరించుచున్నాను. ఒకసారి దేవునికి స్తోత్రం జీవితం గట్టిగా హల్లెలూయా. హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి. అదండి ప్రార్థన ఏంటంటే దేవుని దృష్టికి మన దృష్టికి కాదండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను తిడతనట్టుందా మీ ముఖాలు ఉంటే తేడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నానండి, మీకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. అనుకూలమైంది ఏంటంటే ప్రార్థన. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి అనుకూలమైంది ప్రార్థన. హల్లెలూయా. ఉదయకాల సమయంలో చెప్పాను, ప్రేయర్ ఇస్ పవర్, ప్రేయర్ హ్యాస్ పవర్, బట్ వెన్ యూ ప్రే ఇస్ పవర్. హల్లెలూయా. పెదవుల నుంచి, నీ పెదవుల నుంచి ప్రభు అన్నారు కదా, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని నా వద్దకు వచ్చి మొర్ర పెట్టవలెను అంట. ఆయన వద్దకు వచ్చి ఏం చేయాలంటే ప్రార్థన. దేవుని ఇంకొకటి దేవునికి అనుకూలమైంది ఏంటో చూద్దాం. అది రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామండి. త్వరగా చదువుదామండి. ఇక్కడ ఈ పాఠంలో నుంచి చాలా విషయాలు చెప్పాలి, కానీ చెప్పడానికి సమయం లేదు. 12:1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును నేను బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి అనుకూలమైనది ఏంటంటే మన శరీరములను సజీవ యాగముగా దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సన్నిధిలో ఏముంటుందంటే ఆదివారం లేదా శుక్రవారం ఇలాగా మీకు ఆరాధన దినం ఇదే కాబట్టి ఏముండాలని సన్నిధిలో ప్రార్థన ఉంటుంది. రెండవది దేవునికి మనం ఏమవ్వాలి, నైవేద్యం అవ్వాలి. హల్లెలూయా. దహించబడిన అర్పణగా దేవుని సన్నిధిలో ఉండాలి. విద్యోని అంటాడు కదా, నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం ఉంటే నేను వెళ్ళి పొంగని భక్ష్యాలను తయారు చేసుకుని మాంసాన్ని సిద్ధపాటు చేసుకుని గంపలో తీసుకుని వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని వెడలి, ఆమేన్ హల్లెలూయా అని చెప్పాలి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. అగ్ని ఆ రాతి నుండి వెడలే వాటిని ఏం చేసింది, కాల్చివేసింది. ఇంకో మాట చెప్పరా మీకు, ఆరాధనకు వచ్చిన తర్వాత బర్న్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆమేన్ హల్లెలూయా. ఏమైపోవాలంటే యెహోవాకు దహించబడిన అర్పణగా మనం మార్చబడాలి. మనం ఆరాధనకు వచ్చే దేనికనంటే దేవునికి ఏదో ఇవ్వడానికి కాదు, దేవునికి ఏదో చేయడం కాదు. ఒకటి సన్నిధిలో ప్రార్థన ఉంటుంది, దేవునికి అనుకూలమైంది. రెండవది ఏంటంటే దేవునికి అనుకూలమైంది ఏంటి, మాట్లాడలే మీరు ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతున్నారు. సజీవ యాగముగా మనం దేవునికి అర్పించుకోవాలి. ఉదయకాల సమయంలో ఒక వాక్యం చదువుతుంటే దైవజనులు అక్కడ ఉంది కదా, సమాధుల్లో దేవునికి స్తుతి లేదు, చనిపోయిన వారి మధ్యలో దేవునికి ఏమీ ఉండదంట. మరి ఏముంటుంది అని అంటే సజీవులే కదా నిన్ను ఆరాధించేది. దేవుని వాక్యంలో ఉంది. యెషయా గ్రంథం 38:19 ఎవరైనా చదువుతారు త్వరగా, కొంచెం వాక్యం చదవగలిగిన వాళ్ళు సగటగట చదివితే ముందుకెళ్తాను. నేను వాక్యమే చెప్తాను, ఇంకేం చెప్పను. 38:19 సజీవులే కదా మిమ్మలను స్తుతించేది. ఎందుకు ఈ మాటను చదివించానంటే ఇప్పుడు మనం సజీవులమా నిర్జీవులమా మనం చూసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి. అందుకే ఈ మాటను చదివించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి దేవునికి అనుకూలమైన, ఏమండి మన పాఠంలోకి వచ్చేద్దాం. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకున్నట్లు మీరేం చేయాలనంటే యాజకులుగా ఉండునట్లు అన్నాడు. యాజకుడు అనే మాటకు అర్థం ఏంటంటే పాత నిబంధన కాలములో అది పాత నిబంధన యాజకత్వం, కొత్త నిబంధన కాలము యాజకత్వం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధన కాలము యాజకత్వం ఎలా ఉంటుందనంటే ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇది యాజకత్వం. రెండవది ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో మనస్సారా దేవుని ఆరాధించాలి. ఇది కొత్త నిబంధన యాజకత్వం. మాకు కొన్ని ఉన్నాయి సేవకులకి, అది నేను తర్వాత చెప్తాను. మేము కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. ప్రియమైన విషయం ఏంటంటే ఈ రెండు కూడా జరగాలి. పాత నిబంధన కాలంలో ఇది పెద్ద పాఠం అండి, దీంట్లోంచి బయటికి రావాలని చాలా కష్టం. ఈ పాత నిబంధన పాఠంలో హల్లెలూయా, ఇంకొంచెం ఏమనుకోవద్దు, బైబిల్ జారిపోతుంది, పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన కాలంలో నేనే స్విచ్ ఆఫ్ చేశాను అనుకుంటా. హల్లెలూయా నన్ను ఇక్కడ చూడండి. హల్లెలూయా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నేను స్విచ్ ఆఫ్ చేశాను, సారీ.
పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే మీకు తెలుసు, బలిర్పించడానికి వచ్చేవారు. దయచేసి ఒక్క 2 నిమిషాలు, కొంచెం ఒక్క 10 నిమిషాలు మీరు ఓపికగా వినాలని కోరుతున్నాను. వచ్చేవారు. ఏం జరిగేది అని అంటే, తెల్లగోపిల్ల కానీ అన్నింటినీ తీసుకుని వచ్చినప్పుడు బలిపీఠం మీద దాన్ని వధించి, ఈ వ్యక్తి దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండేవాడు. ఎవరు అనంటే యాజకుడు. పాత నిబంధనలు ఎవరు ఉండేవాడండి? దేవునికి మానవుని మధ్యలో మధ్యవర్తి ఎవరు ఉండేవాళ్ళు? యాజకుడు ఉండేవాడు. యాజకుడు మధ్యవర్తిత్వం చేసేవాడు. దయచేసి ఈ మాటలు వినాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యాజకత్వం చేసేవాడు. అయితే ఏమవుతుంది పాత నిబంధన కాలంలో యాజకత్వం ఎలా ఉండేది అని అంటే, యాజకుడు సంవత్సరానికి ప్రతి వారం సబ్బాతు దినాన పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. పరిశుద్ధ స్థలంలో ప్రత్యేకంగా మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్క మారే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అర్థమవుతుంది? కొంచెం జాగ్రత్తగా వినాలండి ఈ మాటలని. నేను జోకులు వేసినట్టుగానే అయిపోతుంది, కానీ నేను జోకులు ఏం వేయట్లా, సీరియస్గా వాక్యం చెప్తున్నాను. కాబట్టి ఆ యొక్క లోపలికి వెళ్ళేవాడు. ఏం చేసేవాడు అని అంటే, ఆరాధన చేసేవాడు. అంటే ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము బలిపీఠం మీద చెల్లించిన తర్వాత ఆ పాప ప్రాయశ్చిత్వాన్ని దేవుడికి చెప్పాలంటే ఎవరుండాలి మధ్యలో? యాజకుడు ఉండాలి. క్రొత్త నిబంధన యాజకత్వం ఏమైందనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే కలువరి శిలువలో చనిపోయారో, దేవునికి స్తోత్రం కలుగును, మన నిమిత్తమై ప్రాణం పెట్టారు, లోక కళ్యాణం కొరకు, పాప విమోచన కొరకు ప్రాణం పెట్టారో, ఏమైంది అని అంటే దానంతటికీ విడుదల కలిగింది. నేను ఒక మాట మీతో చెప్తాను. ఇప్పుడు ఆ డోర్ ఉందండి, ఎంత చక్కగా ఉంది, ఈ రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చక్కగా అలంకరించారు. అయితే ఇక్కడ నేను కూర్చున్నాను. పాత నిబంధన కాలంలో ఒకవేళ గనక ఇక్కడ కూర్చున్న బ్రదర్, ఆపరేట్ చేస్తున్న బ్రదర్ కనుక ఒకవేళ మీరు అక్కడ లైవ్ కూర్చుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు దేవాలయపు తెరలు నడిమికి చిరిగిపోయాయని చదువుతారు చాలామంది. దానికి అర్థం ఏంటి అని అంటే, ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చిరిగిపోయింది. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, మన మధ్యలో తెరలు ఉన్నాయి అనుకోండి, లేకపోతే కటన్స్ వేస్తున్నాయి అనుకోండి, ఇవన్నీ చిరిగిపోతే నేను కనపడతాను లేదా? మాట్లాడాలి మీరు. అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యం అంటుంది, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చివరి వాక్యం చదివితే, దయచేసి ఈ మాట చదువుదామండి. ఒక్క 10-15 నిమిషాలు సహకరిస్తే కావాల్సిన మూలమైన విషయాలు చెప్తాను. అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి, నేను నమ్ముతున్నాను. వచ్చిన దానికి సమయోచితమైన దేవుని సహాయం కొరకు కృప పొందునట్లుగా ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు మనము చేరుదాము అంటే, కృపాసనం వద్దకి తిన్నగా తీసుకొచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏ తరములో ఏ జనమునకు లేని ఈ యొక్క యోగ్యత, ఏ జనమునకు లేని యోగ్యత, హల్లెలూయా, ఏ జనమునకు లేని యోగ్యత మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు దేవుడు అని అంటే, మనకు ఒక విలువ ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన విలువేంటి చెప్పన మీకు? పరిశుద్ధ ప్రజలని మనకి పేరు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సొత్తైన ప్రజలు. మనం యెహోవాకు సొత్త కాదు, ఆయన యెహోవా సొత్తైన ప్రజలు. మూడవ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, రాజులైన యాజక సమూహం. మనం ఎవరివి అంటే, వీఆర్ ఆల్ హియర్ ఎ ప్రీస్ట్హుడ్ ఇన్ హిస్ బాడీ. కాబట్టి యాజక సమూహం మనం యాజకులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులైన యాజకులం మనం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి విలువిచ్చాడు. ఏం చేస్తున్నాడనంటే, ఈ స్థానంలో పెట్టి ఇప్పుడు ఏం కావాలనంటే, ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలంటే ఆయనకేం కావాలనంట? సజీవమైన రాళ్ళు కావాలంట. ఏ రాళ్ళు కావాలి? సజీవమైన రాళ్ళు కావాలి. సజీవమైన రాళ్ళు అని వచ్చినప్పుడు కల్లా మీకు అర్థమవుతుంది చాలా విషయాలు. దైవజనులు మీకు చెప్తూనే ఉంటారు. ఇండియా దేశం నుంచి వచ్చి కానీ పాణి గారు కానివ్వండి, అలాగే మరి అతిథి సేవకులు, అలాగే మీ కొరకు ప్రార్థించే మరి అనేక మంది సహోదరులు మీతో మాట్లాడుతూ ఉంటారు. నాకు ఈరోజు అనుగ్రహించబడిన దీన్ని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు రాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రాళ్ళు కదులుతాయి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? రాళ్ళు కదులుతాయా? ఏమో నా తెలుగు మీకు అర్థం కావట్లేదా? ఏంటండి అందరూ బాగున్నారండి? చెప్పండి. రాళ్ళు కదులుతాయండి? అవి బాబు కదులుతాయా? ఏ ఊర్లో కదులుతాయా? ఆకివీళ్ళలో కదులుతాయా? అచ్యుతాపురంలో కదులుతాయా? ఎక్కడ కదులుతాయి? అమలాపురంలో కదులుతాయా? చెప్పండి. ఏంటండి మీ ఊరు పేరు చెప్పకపోతే మీరు కదలరా? రాజోళ్ళలో కదులుతాయా? చెప్పండి గట్టిగా. అలాగే భీమవరంలో కదులుతాయా? ఎక్కడా కదలవండి. రాళ్ళు అంటే రాళ్లే, కథలో. అంటే అర్థం ఏంటంటే, రాళ్ళు అనగానే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నిర్జీవమైనవి. హల్లెలూయా. ప్రభు అన్నారు కదా,
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన మందిరము కొరకైన పరిశుద్ధ యాజకుడిగా మీరు ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని కోరుకుంటున్న దేవునికి మనం చివరి పాటలో ఉన్నాం. ఆ చివరి మాటలో చివరి పాటలో ఉన్నాం. ఆ చివరి పాట ఏంటంటే సజీవమైన రాళ్ళు. హల్లెలూయా. సజీవమైన రాళ్ళు. ఇప్పుడు రాళ్ళు కథలో అలాంటప్పుడు వాటిని సజీవమైనవి ఎలా చెప్పగలుగుతాం అని అంటే దేవుడి మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆయనకి ఏ రాళ్ళు కావాలంటే దేవుడి మందిరంలో ఎలాంటి రాళ్ళు కావాలంట? సజీవమైన రాళ్ళు కావాలంట. అందుకని దేవుడు ఏం చేశారంటే సజీవమైన రాళ్ళుగా మనల్ని మార్చడానికి మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు నిజమైన వాళ్ళం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. నాకు వచ్చి ఎవరైనా చదవగలగాలి ప్లీజ్, ఏమనుకోవద్దు. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతాను. పాస్టర్ గారు అంటే అంత కంగారుగా ఎందుకు మాట్లాడతారు మీరు? వీళ్ళకి అర్థం కాదేమో, నిదానంగా మాట్లాడని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనాలు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయటికి వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయి అంటే అపవిత్రపరుస్తున్నాయి. హల్లెలూయా. మనుషుల లోపలికి వెళ్ళి అపవిత్రపరచట్లేదండి, మనుషుల లోపల నుంచి బయటకు వచ్చాయి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఎందుకై గారు ఈ మాట చెప్పారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఎలా ఉన్నామనంటే దేవునికి ఇష్టలుగా లేము. ఎలా ఉన్నామనంటే నిర్జీవమైన రాళ్ళుగా ఉన్నాం. ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే సజీవమైన రాయిగా మార్చాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనము సజీవమైన రాళ్ళు అని చెప్పడానికి ఏం కావాలి మనకి అనంటే 3 పోలికలు కావాలి. సజీవమైన రాయికి ఉండవలసిన లక్షణాలు 3. 1, సజీవమైన రాయి అయితే ఏమవ్వాలన్నది అది కదలాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూవింగ్ స్పిరిట్ కావాలి, కదిలే అనుభవం కావాలి, దేవుని వాక్యము చేత కడగబడే అనుభవం కావాలి, దేవుని పరిశుద్ధాత్మ చేత కుమ్మరించబడే అనుభవం కావాలి. కదలాలి, కడగబడాలి, కుమ్మరించబడాలి. ఆమేన్, హల్లెలూయా. 3 మాటలు 5 నిమిషాలు 15 నిమిషాలకి మనం ముగించేసుకుందాం. దేవుని వాక్యంలో రాయబడిన మాటల్లో నేను చదివితే చాలా సంబడుతూ తరచుగా చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చూడాల్సిన పని లేదు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన అనంటే బేతెస్దా అనబడిన కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఎంతకాలం నుంచి పడి ఉన్నాడంట? 38 సంవత్సరాలు. నేను బేతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళాను. ఆ పక్కనే యేసుక్రీస్తు తల్లి అయిన మరియ గారి నాన్నగారి యొక్క సమాధి, జ్ఞాపకార్థంగా సమాధి, ఆ పక్కన మరి చర్చి ఉంటుంది ఆయన పేరు మీదే. అయితే ఇక్కడికి నేను ఎన్ని చెప్పడానికి సమయం లేదు కాబట్టి క్లుప్తం చేస్తాను. నేను వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే దాని చుట్టుకొలత 1/2 కిలోమీటరు. చుట్టుకొలత 1/2 కిలోమీటరు. అంటే 1/2 కిలోమీటర్ అంటే చుట్టుకొలత ఎలా చెప్పాలి? దాన్ని చదువుకునే వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? 1/2 కిలోమీటరు చుట్టుకొలత ఉంటే దాన్ని ఒకవేళ లెంగ్త్ చేస్తే కనుక 1/2 కిలోమీటర్ అవుతుంది అనమాట. ఈ 1/2 కిలోమీటర్ దూరంలో 38 సంవత్సరాల నుంచి ఈ వ్యాధిగ్రస్తుడు కనుక ఆ కోనేరుకు ఒక విశిష్టత ఉంది. అదేంటి? ఎప్పుడప్పుడు దేవదూత నీటిని కదిలిస్తుంది. కదిలించినప్పుడు ఎవరు దిగుతారో వాళ్ళు స్వస్థ పొందుతున్నారు. హల్లెలూయా చెప్పాలండి. దేవునికి స్తోత్రం. ఇదిగో జీవం కలిగిన దేవుని మందిరములో, జీవం కలిగిన దేవుని మందిరం అన్నాను కానీ నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. జీవం కలిగిన దేవుని మందిరంలో ఏ రాళ్ళు ఉండాలి అని అంటే కథల రాళ్ళు అసలు ఉండకూడదు. హల్లెలూయా అంటే నేను ఆ మధ్య హల్లెలూయా అని అంటే కాకినాడలో హల్లెలూయా అని అంటే కొత్తగా వచ్చింది. ఆమె గొల్లేలియా అంటుంది. హల్లెలూయా అని నేనంటే గొల్లేలియా అని ఆమంటుంది ఏంటి అని సపరేట్గా వినపడుతుంది. ఆమెది కొంతమంది పాట పాడినప్పుడు అందరితో పాటు కలిసి పాడడం, వాళ్ళతో సపరేట్గా వినపడాలి. అదేనండి అయ్యగారు తిడుతున్నారు. మొదటి తిడతాం కాదండి, మీరు అందరితో కలిసి పాడాలంటే ఏక మనస్సు రావాలి, ఏకాత్మతో పాడాలి. హల్లెలూయా ఆరాధన అంటే మీరు సపరేట్గా హల్లెలూయా హల్లెలూయా ఇంకోసారి ఏంటమ్మా నువ్వేంటి అయిపోయిన తర్వాత అంటున్నావు ఏంటో మీరు అంటున్నారు. కొత్తగా ప్రొఫెసర్కి వస్తున్నానండి. అవునమ్మా ఏంటమ్మా మీరు అంటుందానంటే పాస్టర్ గారి పేరు ఇంటి పేరు గొల్ల, ఆయన పేరు ఏలి, అందుకని గొల్లేలియా అంటున్నానండి గారు. నేను గొల్లేలియా కదమ్మా హల్లెలూయా. హల్లెలూయా అంటే ప్రభు నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక అనే మాటని హల్లెలూయా అని షార్ట్ కట్ చేసాం. ఈ షార్ట్ కట్ కూడా మాట్లాడటానికి చాలా కష్టమైపోతుంది జనానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు తెలిసి సహోదరులు తినొచ్చేసి ఉంటారు మీరు, నాకు తెలిసి అర్థమవుతుంది. మీరు తినొచ్చారు ఎంతమంది?
భోజనం చేశారండి? అదే చేయలేదండి. అవి బాబు నన్ను మన్నించేసేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టిఫిన్ చేసి వచ్చుంటారు మీరు కదా, ఉప్మా తిని వచ్చుంటారు, అందుకనే మీరు మందంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యములో ఉంది, అదిగో ఆయన అక్కడి నుంచి ప్రభు వచ్చి అన్నారు కదా, నువ్వు బాగుపడాలనుకుంటున్నానయ్యా. మరి అయితే ఎందుకని బాగుపడలేదు అని అంటే, నాకంటే ముందుగా ఇంకొకరు బాగుపడుతున్నాడు. అదేంటి నువ్వు బాగుపడతావా అని అడిగితే బాగుపడతానని చెప్పారు. అయ్యా 38 సంవత్సరాల నుంచి ఈ భయంకరమైన పరుపు మీద ఉన్నాను, ఈ పాపాల పరుపు మీద ఉన్నాను, ఈ మతాల పరుపు మీద ఉన్నాను, ఈ కులాల పరుపు మీద ఉన్నాను, ఈ జాడ్యం మీద ఉన్నాను, దీని అసూయ మీద ఉన్నాను, కుళ్ళు మీద ఉన్నాను, కుతంత్రం మీద ఉన్నాను. నేను దీంట్లో వచ్చి బయటికి రావాలయ్యా అని అనట్లా. నాకంటే ముందు ఎవడో బాగుపడుతున్నాడయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విదేశాలకి పీతలు వస్తాయి, అన్ని దేశాల నుంచి పీతలు వచ్చినాయంట. మన దేశం పీతలు వచ్చిన డబ్బాకి మాత్రం మూత లేకుండా వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక సింగపూర్ పీతలు, మలేషియా పీతలు, దుబాయ్ పీతలు, ఆ పీతలు అన్నిటికీ డబ్బాలు ఉన్నాయి. మన దానికి డబ్బా లేదంటే మన భారతదేశం పీతలకి డబ్బా అవసరం లేదన్నా, డబ్బాకి మూత అవసరం లేదన్నా. ఎందుకని అని అంటే, ఓ పీత పైకి వెళ్తుంటే మన ఇంకో పీత వచ్చేసి కిందకి లాగేస్తుంది. హల్లెలూయా. ఎవరు ఎదగం, మనం ఎదగలేము. స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అన్నారు కదా, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడు. ఆమేన్, హల్లెలూయా. పరుపెత్తుకొని పద, పరుపెత్తుకున్నాడు, పరుపెత్తుకొని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైంది అంటే, సజీవమైన కొనవలసిన లక్షణం ఏంటంటే మూవింగ్. హల్లెలూయా. మూవ్. మీకు మాట చెప్పనా, గాడ్ విల్లింగ్ అనే మాటకి చాలామంది అని కొంతమంది ఏమనుకోవద్దు, స్ట్రిక్ట్గా కొంతమంది దేవుని చిత్తం అంటారు. ఏమనుకోవద్దు, నేను చెప్తున్నాను. దేవుని చిత్తం అంటే మాటకోసారి ముందు ఒకసారి దేవుని చిత్తం, అయిపోయిన తర్వాత ఇంకోసారి దేవుని చిత్తం అంటాం కాదండి. దేవుని చిత్తం అంటే ఏంటంటే, నేను పాణి గారి ఇంట్లో ఉండి సుప్రియ గారు ఇచ్చిన చక్కని భోజనం చేసి హాయిగా పడుకొని వెళ్దాం దేవుని చిత్తం అయితే చర్చికి అనుకుంటే వెళ్తానా? రాను. ఏం చేయాలంటే ఐ హావ్ టు మూవ్, ఐ హావ్ టు గెట్ ఇన్ ద స్టోరీస్, గెట్ ఇన్ ద ఆ యొక్క దాంట్లోకి వచ్చేయాలి. నేను కారెక్కేయాలి, వచ్చేసేయాలి, అంతే. దట్ ఈస్ మూవ్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మసంబంధ విషయాలను పొందుకోవాలంటే మనలో కదలిక కావాలి. హల్లెలూయా. ఇలాంటి కదలిక కలిగిన ఆత్మ, ఇలాంటి మూవింగ్ స్పిరిట్, ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఇలాంటి జీవమైన దేవుని యొక్క శక్తి మనకు, మన పిల్లలకు, మన యజమానులకు ఎక్కడ ఉండదో ప్రభు కుమ్మరించును గాక. చెప్పగలరు గట్టిగా హల్లెలూయా. అలాంటి శక్తి కావాలండి, మూవింగ్ స్పిరిట్ కావాలి, మీరు కదలాలి. ఆమేన్, హల్లెలూయా. దాన్ని ఒక దైవజనుడు ఏమన్నాడంటే గిల్గాలు అన్నాడు. గిల్గాలు అనగా అర్థం ఏంటంటే మూవ్ ఫ్రమ్ ద ప్లేస్ టు ప్లేస్. ఒక స్థితి నుంచి ఒక స్థితిలోకి వెళ్ళటం, స్థితిని మార్చుకోవటం. నేను దీన్ని ఇంకా మాటలు చెప్పాలనంటే ఇది మారు మనస్సు అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్పు చెందే అనుభవం. కదలాలి, వదిలిపెట్టాలి. ప్రభు అంటే మన పాపాలన్నిటినీ ఆయన క్షమించి ఏం చేశాడంటే సముద్రపు అగాధంలో తీసుకెళ్ళి కొట్టేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును. హి డిడ్ంట్ రిమెంబర్ ఎవ్రీ అవర్ సిన్. ఆయన ఎప్పుడో క్షమించేశాడు మనల్ని. మనమే అప్పుడప్పుడు ఈ ఓరోసి థియేటర్లో సినిమా చూశాను, ఆ అస్త్ర థియేటర్కి వెళ్ళాను, విజయవాడ సంగతి చెప్తున్నా. హల్లెలూయా. అప్పుడప్పుడు జ్ఞాపకం, చిరంజీవి ఎంత బాగా చెప్పావు, ఎంత బాగా చేసేవాడు యాక్షన్ అంటే మన మధ్యలో మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని పాపాలన్నీ వదిలిపెట్టేసాం. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు గారు? మీకు చెప్పడానికి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. విషయం ఏంటంటే అన్నిటినీ వదిలిపెట్టేసాం. దేవుడండి ఆ మూవింగ్ స్పిరిట్ని మనకిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు మాట చెప్తున్నాను, వీటన్నిటిని వదలాలంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకిస్తాడు. మన మీదకి ఇచ్చిన ఆత్మ ఏంటంటే సఫిషియంట్ గ్రోత్ అవ్వడానికి ఇచ్చిన ఆత్మ. కాబట్టి వాటిని మనం విడిచిపెట్టాలి. రెండవ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ఏంటంటే కదిలిన ఈ రాయి సజీవముగా ఉండాలనంటే, సజీవమైనదిగా మార్చబడాలంటే అది కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడగబడాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో బాప్తిసం గురించి దేవుని నీతిని నెరవేర్చడం అని, ఆయన సంకల్పంలోకి రావటం అని ఉంది. మొదటి పేతురు పత్రికలో ఇదే పేతురు గారు 3వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడారు. ఎవరన్నా మిమ్మల్ని బాప్తిసం అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, ఇక్కడ మీరు చెప్పాలండి. ఈ మాటని అందరికీ చూపించగలగాలి. 3:21 దయచేసి రాసుకోండి. ఉదయకాల సమయంలో సంఘానికి కూడా నేను చెప్పాను. 3:21 దానికి సాదృశ్యమైనది బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. ఏదనగా బాప్తిసం అంటే శరీరం అని తీసిపెట్టుకో. ఒక ఆమె ఉంది, అయ్యగారు
ఇంత మురికి నీళ్ళలో ఇస్తారని బాప్తిస్మం అయ్యారు. నన్నేం చేయమంటావు? నేను కూడా ఏం చేయను. నేను ఇంకా ఏ చెరువులు ఇంకేం లేవు, ఇవి ఉన్నాయి. ఇయే బాప్తిస్మానికి వచ్చేసాం కదా, బాప్తిస్మం తీసేసుకున్నానంటే లేదే గారు బాగా మురిగ్గా ఉన్నాయి గారు, నాకు ఒక 2 గంటల ముందు చెప్తే నిల్వ వాటర్ తెప్పించేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగురు గాక. ఈ సోపుతో కడగమన్నారు కదా అని ఏ సోపుతో కడుక్కుంటున్నారు చెప్పండి గట్టిగా. మీరేం మాట్లాడట్లేదు, మూడాఫ్ అయిపోయారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె బాప్తిస్మం ఇస్తానికి వెళ్తే గారు అన్నీ ముంచండి గారు, చెయ్యి మాత్రం ఉంచండి గారు. చెయ్యి హల్లెలూయా చెప్పడానికి కాదా, చెయ్యి హల్లెలూయా చెప్పడానికి కాదా గారు. మా ఆడపడుచు సంగతి చూసిన తర్వాత మిగతా వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు దీన్ని కూడా ముందు ముంచుదురు, కానీ అంతవరకు ఈ చేతికి మాత్రం ఇవ్వమాకండి. ఏదో చెప్తారు, ఇదంతా వాస్తవంగా జరిగేది. ఇదంతా బాప్తిస్మం అనగా శరీరమాలయం తీసేటి కాదండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, రక్షణ అనగా, రక్షణ అంటే ఏంటి చెప్పండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుంచి తన కుమారుని క్రీస్తు యేసు ప్రభు మృతుల్లో నుంచి లేపారనేది విశ్వసించడమే రక్షణ. రక్షణ పునరుత్థానం మీద ఆధారపడి ఉంది. ప్రభు పునరుత్థానం బట్టి వచ్చింది. బాప్తిస్మం కూడా ప్రభు పునరుత్థానం. నేను మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్మం అంటే ఇట్స్ నాట్ లైక్ వెళ్ళిపోయి బాప్తిస్మం తీసేసుకోవడం కాదు, నీళ్ళలో మునగడం కాదండి, శరీరమాలిని తీసేసుకోవడం కాదు. క్రీస్తు యేసు పునరుత్థానం మూలంగా నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం. నిర్మలమైన మనస్సాక్షి. ఏమండి, బల్ల అక్కడ పెట్టుంటే ఇక్కడ అనేక సార్లు, మీకు కొన్ని 100 సార్లు నేను బలారాధన ఇచ్చాను. దుబాయ్లో 4 బాప్తిస్మం ఇచ్చాను. యోర్దాన్ నదిలో 4 బాప్తిస్మం ఇచ్చాను. అమెరికాలో 1 బాప్తిస్మం ఇచ్చాను. విదేశాల్లో కూడా బాప్తిస్మం ఇచ్చిన అనుభవం ఉంది. అయితే రకరకాలైన పరిస్థితులు మనం అక్కడ చూస్తాం. అయితే బలత్వరగా నాకేమనిపిస్తుంది అంటే, ఇన్నిసార్లు బలారాధన ఇస్తున్నా ఏదో కొంచెం మనసులో బలారాధన అని ఒక భయం. హల్లెలూయా. బలంటే భయపడాలొద్దా చెప్పండి? భయపడటం కాదండి, సిద్ధపడాలి. హల్లెలూయా. భయపడి సిద్ధపడి ఒత్తి వెలిగించి నూనె పెట్టుకొని సిద్ధంగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే భయపడి ఇంట్లో కూర్చోవడం అని కాదని ఉదయకాల సమయంలో చెప్పాను. బల్లారాధన ఈరోజు ఉంది కాబట్టి యోగ్యత గురించి మాట్లాడుతూ వచ్చాను. ప్రియమైన పిల్లలు, బల్ల ఆరాధనకు వచ్చినప్పుడు నిన్ను ఎలాగైతే చేసుకుంటున్నావో నిర్మలమైన మనసు సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం ఇది. హల్లెలూయా. నా మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటాం, అంతే. బాప్తిస్మం తీసుకున్నాక ఎలా ఉండాలి? నిర్మలంగా. హల్లెలూయా, హల్లెలూయా. పాణి గారు నన్ను గైడ్ చేస్తున్నప్పుడు, నిజంగా నేను పొగడానికి చెప్పట్లేదు, చాలామంది పెద్దవారు ఇక్కడ ఉన్నారు, పొగడానికి చెప్పలేదు, కానీ ప్రతిదీ చక్కగా గైడ్ చేశారండి. అయ్యా మాకు రిటర్న్ టికెట్ లేదు, ఇక్కడి నుంచి దుబాయ్ మేము అమెరికన్ వీసాతో వెళ్ళాలనుకుంటున్నామని అంటే రిటర్న్ టికెట్ లేకపోతే మరి వీళ్ళేమని అంటారేమో అని చెప్పేసి వారు అక్కడి నుంచి ఇండియా నుంచి పంపించి రాత్రికి నాకు రిటర్న్ టికెట్ పంపించారు. అది మామూలుగా డమ్మీ టికెట్ లాగా. ఎంత గైడ్ చేశారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిర్మలమైన పాల వంటి అపేక్ష కలిగిన వారంగా మనం ఉండాలండి. నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రకాష్ గారు ఎట్లా చెప్పారమ్మా, నేను రాలేదే వాళ్ళ ప్రార్థనకి అని ఫోన్ చేసి, అయ్యో బాగా చెప్పాడు కానీ బాగా తిట్టాడు. ఇంకొంతమంది అంటే బాగా చెప్పారండి, ఏం చెప్పారు మీకు తెలియదు, మీరు ఏమో తెలుసు, ఒక వాక్యం కూడా రాసుకోలేదు. బాగా చెప్పడం ముఖ్యం కాదండి. ఎంతోమంది ఈ సమయానికి ఇక్కడికి వస్తారు, ఈ యొక్క బలిపేట మొదలు నిలబెడతారు, కానీ నిర్మలమైన మనస్సాక్షి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మనం 2వ పాఠం కూడా చెప్పేసుకున్నాం. 1 కదలాలి, రెండవది మాట్లాడలే. మీరు కడగబడి ఎంతమంది రక్షణ పొందలేదు ఇక్కడ? బాప్తిస్మం తీసుకోలేదు. బాప్తిస్మం ఎంతమంది తీసుకోలేదు? ఇంకా అందరూ తీసేసుకున్నారా ఏంటండి? బాప్తిస్మం తీసుకొని వాళ్ళు ఎవరు ఉన్నారండి? 3 4 వెళ్ళిపోదామండి అరేబియా సముద్రానికి, దగ్గరే ఉందిగా, వెళ్దామా? ఇంకో విషయం చెప్పనా, ఏం లేదండి, బాప్తిస్మం ఉండే చాలామంది ముందు బాప్తిస్మం మా సంఘంలో బాగా సీనియర్ అనమాట. బాగా సీనియర్ అంటే ఎప్పుడో బాప్తిస్మం తీసుకుంది. అవును, నేనే నిలబడలేకపోతున్నాను, నువ్వు ఎడ తీసుకుంటా అని మళ్ళీ స్పెషల్ కౌన్సిలింగ్ చేసి, నేను అసలు నిలబడటం అంటే ఎవరు? నువ్వు నిలబడుతున్నావా? నేను నిలబడుతున్నాను. దేవుడు నిలబెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద ఆమె జారి పడకుండా నా పాదములు ఆయన బండ మీద స్థిరపరచువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు అనే బండ మీద, చెక్కుముకి రాయి మీద ఉన్నావు నువ్వు. మామూలు నేల మీద ఉంటే ఎప్పుడో పడిపోతామండి. కానీ మనం బండ మీద ఉన్నాం. మన బండ ప్రభు అరణ్యములో ఇశ్రాయేలును వెంబడించిన బండ, అరణ్యములో నీటిని దాహత్తి తెచ్చిన బండ, అరణ్యములో నీటిని చేర్చగా దాహత్తి తెచ్చిన బండ, ఆ బండే మనల్ని నడిపిస్తుంది. నీకు ఎంత ఒక బండ ఉంది. దేవునికి స్తోత్రం. నిన్ను ఎత్తుకుంటున్నాడు ఆయన, నిన్ను మోస్తున్నాడు ఆయన, నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. సతీష్ కుమార్ గారు ఇప్పుడు చెప్పేవారు, గొప్ప దైవజనులు. సతీష్ కుమార్ గారు ఇప్పుడు చెప్తారు, ఓ తండ్రి అంట బాబును మోసుకుంటూ వెళ్తున్నాడంట. దయచేసి మనిషి బాబును నడిపించుకుంటూ వెళ్తున్నాడు సముద్రం ఒడ్డున. 2 పాదాలు అంటే ఎన్ని పాదాలు కనబడాలి? 2 నడిస్తే 4 పాదాలు కనబడుతున్నాయి. కొద్దిగా నాకు 2 పాదాలే కనబడుతున్నాయి. ఏంటంట? బాబుకి ఏమైందంట? అలిసిపోయాడు.
మనం అలసిపోయినప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన మోస్తున్నాడు. హల్లెలూయా, మనల్ని మోస్తున్నాడు. నిన్ను మోసే దేవుడు ఉన్నాడు తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడు బిడ్డలారా, మన ప్రతి భారము సులువుగా చేసి మనల్ని మోసే దేవుడు పైన ఉన్నాడు. మూడవ అతి ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను. నేను సబ్జెక్టులోకి వెళ్ళి చెప్పడానికి సమయం లేదు కాబట్టి 2-3 సబ్జెక్టుల్లోకి వెళ్తే ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్కటే మాట్లాడాల్సి వస్తుంది. అందుకని మామూలుగా మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, దావీదు ఏం చేశాడంట? గొలియాతుని అకాన సమయంలో గొలియాతుని ఒక ఆమెను అక్క అంటే ఏంటి బాబా నీకంటే చిన్నదాన్ని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు వదినా నన్ను అది గొడవే, అందరికీ నేనే పెద్దోడిని, మీ అందరికంటే ముసలోడు నేనే. హల్లెలూయా. విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దావీదు చేతిలో రాయి ఎక్కడ తీశాడండి? యొర్దాను నదిలో తీశాడు. అయ్యా, యుద్ధానికి యుద్ధ కవచం, యుద్ధోపకరణాలు మొత్తం ఇచ్చాడు. మొత్తం వదిలేసి వెళ్ళిపోయి యొర్దాను నదిలో రాళ్ళు తీసుకుని ఎవరి మీదకి వెళ్తున్నాడు? మాట్లాడాలి. బలవంతుడైన గొలియాతు మీదకి వెళ్తున్నాడు. ఆ నదిలో ఉన్న రాళ్ళు ఎన్ని అని అంటే 5 రాళ్ళు. మన రాళ్ళ గురించి చెప్పాలంటే అక్కడికి వెళ్ళాలి. మరి ఇంకా రాళ్ళ గురించి చాలా ఉన్నాయి. సంచిలో రాళ్ళు, జేబులో రాళ్ళు, వీటి గురించి మాట్లాడి చాలా సమయం పడుతుంది. అయితే రాళ్ళు తీసి 5 రాళ్ళు ఏంటది? అది యెషయా-గ్రంథం 9:6 కృష్ణస్థానంలో చదువుతాం. చూడాల్సిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు. కాబట్టి కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నాను, నేను సమయం పట్టాను. సమయం ఉంటే నిదానంగా మాట్లాడుకున్నాడు. 5 రాళ్ళు తీశాడు, కానీ ఒకే ఒక రాయి తీసి పెట్టాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నీళ్ల నుంచి తీయబడిన రాయి. ఈ రాయికి అంతకుముందు గరుకులు ఉన్నాయి. అయ్యగారు మా కులం అయితే ఒక ఆమె, అయ్యగారు మేము మా కులం కాదుగా, మా కులం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాను. పరలోకం కూడా వెళ్ళిపోతాడు ఆయన, నువ్వు వెళ్ళిపోతావా అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది కులం మీద ఎంత పెద్ద పట్టు ఉంటారో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మా కులం పాస్టర్ గారు మాట్లాడితేనే వింటా, మా కులం వాళ్ళు చెప్తేనే, మా కులం వాళ్ళు వండితేనే, మా కులం వాళ్ళు పండిస్తేనే తింటున్నావా? చెప్పండి, మీ పండించే కులం వాడు ఎవడు? మీ అన్నం పండించేవాడు ఎవరు లేరండి. నీకు క్వశ్చన్ చెప్పనా? మనుషుల కోసం, సమాజము కోసం, సమాజంలో ఆధిపత్యం కోసం కల్పించుకున్నవి కులాలు. సార్వత్రిక సౌభాగ్య ప్రపంచం ఎక్కడుందనంటే సియోను. ఆమేన్, హల్లెలూయా. అక్కడ కన్నీరు లేదు, వేదన లేదు, తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్సీపీ లేదు, బీజేపీ లేదు, ఏది లేదు అక్కడ. ఏమి లేవండి అక్కడ ఏమి ఉండవు. అక్కడ మనుషులే ఉంటారు అంతే. నేను పాణి గారిని గుర్తుపడతాను, పాణి గారు నన్ను గుర్తుపడతారు, పాణి గారు సుప్రియ గారిని గుర్తుపడతారు, కానీ సుప్రియ గారు నా భర్త అంటానికి ఉంటారు. అందరం వెళ్తాం. మేము లావణ్య గారిని గుర్తుపడతాను అంతే. వచ్చేసారు లావణ్య గారు కూడా, ప్రసాద్ గారు వచ్చేసారు, నాన్నగారు వచ్చేసారు. ఓకే, దేవునికి స్తోత్రం, అంతవరకే. అంతేకాని నాన్నగారు మీరు బొమ్మల్లో కదా మనం కలుపుకుని కుదరదు. అందరం ఏక మనసుతో, ఏకాభిప్రాయంతో దేవుని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 5 రాళ్లలో ఒక రాయి తీసి కొట్టాడు. గొలియాతు పడ్డాడు, గొలియాతు చనిపోయాడు. అయితే ఈ రాయి గరుకులో నుంచి మెత్తగా చేయబడి ఆ గరుకు తీయబడి ఆ ఆత్మస్థాన మందిరంలో పెట్టబడింది. అప్పుడే దానికి తాపివాడు ఏం చేస్తాడు? కొంచెం గరుకుంటే, ఇదివరకు మనం కారు రాయితో కట్టేవాడు. కారు రాయి అంటే మీకు తెలుసు కదా, కొండ నుంచి తీయబడి ఆ రాయికి ఏదైనా మూలాలు లేకపోతే వాటిని చెక్కి తనివి, అప్పుడు మందిరంలో అది సెట్ అయిపోతుంది. మూడవ అతి ప్రాముఖ్యమైనది ఏంటనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కదలి వచ్చి కడగబడి, మూడవది ఏమవ్వాలనండి? కుమ్మరించబడిన రాయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు అన్నని తండ్రిని మోసం చేసి బెర్షెబా అరణ్యంలోకి వెళ్ళి అరణ్యంలో చీకటి పడిపోయింది. కాకులు దూడని కారడివి, చీమల దూడని చిట్టడివి అంటారు దాన్ని. అలాంటి చీకటిలోకి వెళ్ళిపోయి అక్కడెక్కడైతే కూర్చున్నాడో ఆ రాయిని తరగతి చేసుకుని పడుకుంటే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఉదయకాల సమయంలో లేచాడు. ఈ స్థలం భయంకరం, ఇది పరలోకపు గవిని, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదని వెంటనే యాకోబు తెలుసుకొని, యాకోబు పరిగెత్తుకున్నాడు. బెర్షెబా ఆ దినములలో అంటే యాకోబు పరిగెత్తిన కాలంలో ఏమండి, ఒలీవ గింజలకు ప్రాధాన్యమైన స్థలం కాబట్టి ఒలీవ గింజలు తీసుకొచ్చాడు. ఒక రాయిని నిలబెట్టాడు. రాతి మీద ఏం పోసాడు? నూనె పోయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదిలి వచ్చిన నీవు, మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు ఏమవ్వాలి? ఖచ్చితంగా రెండవ స్టెప్ ఏంటి? తర్వాత స్టెప్ ఏంటండి? పరిశుద్ధాత్మ. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం. దయచేసి 7 పాయింట్ అండి. సింహాసనం ఎక్కడానికి 7 మెట్లు. అందరూ చూస్తున్నారా? వింటున్నాను చెప్పండి, వింటున్నాను. ఆమేన్, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయిపోయిన తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళాలా?
లుల్లుకి వెళ్ళాలని ఆలోచించుకుంటున్నారా? ఒక నిమిషం ఇటు చూడండి దయచేసి ఇటు చూడండి. నెక్స్ట్ ఒక లుల్లుకి తర్వాత వెళ్దాం. ఒకసారి 7 పాయింట్లు ఒకటి చెప్పాలి మీరు. ఒకటి మారు మనస్సు, మీరు నాతో పాటు చెప్పండి. రెండవది పాపక్షమాపణ, మూడవది బాప్తిస్మం, నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకం, ఐదవది దైవిక స్వస్థత, ఆరవది సంపూర్ణ పరిశుద్ధత, ఏడవది సంపూర్ణ దేహ విమోచన. దీంట్లో భాగం ఏంటంటే పరిశుద్ధ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఏమో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టెప్ గ్రోత్ అంటే ఏంటండి? మీరు ఎదుగుతున్నారంటే ఏంటి అర్థం అని అంటే మారు మనసు పాపక్షమాపణ రక్షణ పొందిన వారు ఏమవ్వాలి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు అనంటే, ఎందుకు దేవుని ఆత్మను పొందాలి? మాట్లాడండి మీరు. ఎందుకు దేవుని ఆత్మను పొందాలి? హల్లెలూయా. ఎందుకు దేవుని ఆత్మను పొందాలి? దేవుని ఆత్మ ఎందుకో తెలుసా? సర్వ సత్యములోని మనం నడిపించబడ్డానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము వివరణ తెలియడానికి, దేవుని ఆత్మ ముద్ర మన మీద వేయబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ శక్తి మనలో ఉన్నప్పుడు ఎన్నో ఘనమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి మీద నిలబెట్టి రాత్రి మీద నూనెను పోసి ఆ రాతిని బట్టి ప్రభువుని అక్కడ నిలబెట్టిన దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టాడు. కదలే వచ్చిన ఈ రాయి, కడగబడిన ఈ రాయి. మూడవది పరిశుద్ధాత్మ చేత, నాన్నగారు పరిశుద్ధాత్మ చేత కురంబరించబడాలి. కాబట్టి ఈ మూడింటిని చేత నింపబడితే ఏమవుతామనండి? ఈ రాయి ఏమవుతుందంటే సజీవమైన రాయి. అప్పుడు మందిరంలో ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట చెప్తున్నాను. హస్తకృత్యమైన ఆలయములలో దేవుడు నివసించే దేవుడు కాదు. ఎక్కడ నివసిస్తాడనండి? 1 కొరింథీ పత్రిక 3:16 అన్నారు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరుగరా, మీరే ఆ ఆలయమై ఉన్నారు అంటే. ఆలయం ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఆలయం ఎవరు? హల్లెలూయా. నేను ఆలయాన్ని బట్టి ఇప్పుడు సంతోషించట్లా. దేవుడి మందిరానికి కావాల్సిన వసతులు ఉంటే, ఆరాధన చేసుకోవడానికి ఉంటే, సమాజము కూడి ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు పరిశుద్ధ మందిరాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను ఆ మందిరమే. మేము చివరికి ఒక మాట చెప్పేస్తాను. మేము తెనాలి వెళ్ళినప్పుడు ఏమనే ఒక ఊరు ఉంది. మీరు వలభాపురం అనే ఊరు వినే ఉంటారు. గుంటూరు వాళ్ళైతే తెలుస్తుంది. ఆ ఊరిలో మేము మీటింగ్కి వెళ్తే ఒక పెద్ద చర్చి, ఇక మీటింగ్ పెట్టుకునే ఆమె అన్నిటినీ మమ్మల్ని తెమ్మంది. మేము అన్ని తీసుకెళ్ళాం. అయితే కరెంట్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, ఆర్కెస్ట్రా అన్నీ ఉన్నాయి మా దగ్గర. కానీ ఏర్పాటు చేయడానికి కరెంట్ కావాలి, వసతులు కావాలి. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఓ పెద్ద చర్చి, పెద్ద టవర్ ఉంది వెనక, ముందు ఫ్రంట్ పెద్ద ఎత్తైన టవర్ కట్టారు. ఆ టవర్ దగ్గర తీసుకెళ్ళారు. ఇది ఈ మందిరం దగ్గరే, ఈ స్థలంలోనే మనం ప్రార్థన పెట్టుకునేదని చెప్పారు. నేను ముగించేస్తాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ టేకింగ్ అనదర్ 4 minutes. దయచేసి మన్నించండి. ప్రత్యేకంగా నేను ఈ మాట ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నాను? హస్తకృత్యమైన ఆలయాలు ఎందుకంటున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆలయంలో కరెంట్ లేదు, పీకేశారు. ఆ ఆలయంలో పైన పెంకులు లేవు, పీకేశారు. ఆ ఆలయంలో డ్రమ్ము తోలు లేదు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, పీకేశారు. అన్నీ పీకేశారు. నేను లాస్ట్లో చెప్తాను ఏంటి అయ్యగారు ఇది మాట చెప్తున్నారని. అన్నీ పీకేశారు. సరే, లోపలికి వెళ్తే ఆమె పక్క నుంచి కరెంట్ తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ పెట్టారు. స్థలం అయితే ఇక్కడ ఉంది, పెట్టడానికి తీసుకొచ్చారు. అయితే ఆ చర్చిలో మాత్రం టీవీ ఉంది. ఎంత టీవీ ఉందంటే ప్లాజ్మా అంట. అది ప్లాజ్మా అంటే మామూలు టీవీల కంటే చాలా పెద్దది. ఏంటనంటే ఆ చర్చిలో ఒక ఆమెకు దేవుడు ప్రేరేపించి విదేశాల్లో ఉందంటాం. ఏమనుకోమాకండి, మీరు విదేశాల్లో ఉన్నారుగా, మిమ్మల్ని తిడతాను అనుకుంటారు. ఏమన్నా మిమ్మల్ని కాదండి, ఆమె అంటున్నారు. ఆ దేవుడు ఆమెకి ప్రేరేపించి గుడి మీద పెంకులు కప్పమల్లా, గుడికి డ్రమ్ములు ఇవ్వమల్లా, గుడికి కరెంట్ ఏమించమని చెప్పలేదు కానీ గుడికి మాత్రం టీవీ ఇవ్వు, నాకు మాత్రం టీవీ ఇవ్వు. ఎందుకమ్మానంటే ఆదివారం సాయంత్రం 5 గంటలకి దూరదర్శన్లో సినిమా వస్తే వాళ్ళు బయట అక్కడ స్టేజ్ మీద దాన్ని పెద్దగా పెడితే అందరు ఊళ్ళంతా వచ్చి నోరాలు పెట్టుకొని చూస్తా వింటున్నారు. దానికోసం ఈ టీవీ కొన్నారు. స్తోత్రం చెప్పండి. ఏం అర్థం కావట్లేదండి. తెలుగు కాదా నేను మాట్లాడేది? తమిళ మాట్లాడినట్టు చూస్తున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. వివేకవంతమైన దేవుని ప్రజలారు, ఇక్కడ దాకా వచ్చారంటే మీరు చాలా వివేకం దేవుడు మీకు ఇచ్చాడు. ప్రియమైన విషయం ఏంటంటే, కూటమి అయిపోయింది, అయిపోయినాక భోజనం పెట్టే విషయంలో నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ గుడి మీద ఆ శిలా పలకం ఉంది. ఆ శిలక పలకం తెస్తే ఇది క్రీస్తు దేవాలయం, పీకే వారి పాలెం అని ఉంది. ఏం పాలెం అది? అన్నీ పీకేశారు. అక్కడ ఏది ఉంచరాడు. హల్లెలూయా. అన్నీ పీకేకే, కట్టడం వల్ల తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకు అనుకూలమైన మందిరం మనం. ఈ మందిరం రవిప్రకాష్. నేను చెప్తున్నాను మీ అందరికీ, వర్క్ ప్లేస్కి వెళ్తారు మీరు. చాలామంది ఐటీ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్, తర్వాత మెడికల్ పరంగా బాబాల దగ్గర పనిచేసేవాళ్ళు, ఇళ్లలో ఇండివిజువల్గా పనిచేసేవాళ్ళు, కంపెనీలో పనిచేసేవాళ్ళు. మీరు కదిలే మందిరాలు, మీరే మందిరం అండి. మిమ్మల్ని చూస్తారు మందిరం. హల్లెలూయా. అందరూ మిమ్మల్ని చూస్తారు. రోషన్ అనే సోదరు ఉంది వాషింగ్టన్ డీసీలో. ఆమె జాబ్ చేస్తుంది, ముస్లిం కన్వర్ట్ అమ్మాయి క్రిస్టియన్ చేసుకుంది.
నేను ఆ గృహంలో వర్జీనియాలో చాలా రోజులు ఉన్నాను. ఉంటే ఆమె చెప్తుంది, అన్నయ్య మేము 5 నిమిషాలు పర్మిషన్ అడిగి మధ్యాహ్న కాల సమయంలో మేము లంచ్లో గవర్నమెంట్ మా యొక్క అధికారి పర్మిషన్ అడిగి సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగి 5 నిమిషాలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 35 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వర్క్ ప్లేస్లో మనం కదిలే మందిరాలు, మనమే మందిరం. మన మందిరంగా లేదనుకోండి, మనం జీవంగా లేవనుకోండి, మనం సజీవంగా లేవనుకోండి, ఈ మందిరం ఎక్కడికైనా వెళ్తే ఉపయోగపడుతుందండి? లేదు. నేను చెప్తున్నాను, మీరు మందిరాలుగా ఉండకుండా ఇండియా దేశంలో మందిరం కట్టద్దు. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ముఖం లేకుండా చెప్తున్నాను. ఎవరైనా కావాలి ఇవ్వండి అంటాం, నేను ఇవ్వద్దు అంటున్నాను. ఎందుకు తెలుసా? ఆ మందిరం మీరై ఉండాలి. హల్లెలూయా. కదిలే మందిరాలు, కదిలే బాబాల దగ్గర పనిచేసినప్పుడు, పెద్ద షేకుల దగ్గర పనిచేసినప్పుడు మీరు మందిరం అంతే. ఒక లివింగ్ విట్నెస్, ఒక వెలుగుగా మిమ్మల్ని దేవదూతలాగా చూడాలి మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కృపని ప్రభు మనందరికీ అనుగ్రహించి కదిలే మందిరాలుగా, సజీవమైన మందిరాలుగా, సజీవమైన రాలుగా మందిరములో స్థిరపరిచి ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రభు కట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి ఇచ్చేస్తాను దైవజనులకి. ప్రేమ స్వరూపి ప్రభు మీకు వందనాలు. జీవంగలైన దేవుని సంఘం, లివింగ్ గాడ్ అనేక సంఘములో ప్రత్యేకంగా ఈ సాయంత్రం వాక్యాన్ని అందించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. నిజం ప్రభా, ట్రూగా మేము మాట్లాడుకుంటున్నాం. నిజమే, మేము కదిలే మందిరాలుగా, సజీవమైన రాళ్ళుగా మీ మందిరంలో ఉండకపోతే మా స్థితి ఏమిటో మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని దర్శించండి నాయన. ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడ్డకు కావలసిన నడిపింపు ఈ సాయంత్రం అనుగ్రహించి మీ ఆత్మతో నింపి, అభిషేకంతో నింపి, కొలత లేని ఆత్మతో నింపి, అభిషేకంతో నింపి నన్ను మమ్మల్ని నడిపించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను పేరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనుల పాణి గారికి, అమ్మగారి